ఈరోజు మనం ఒక చిన్న కానీ చాలా పవర్ఫుల్ కోట్ని డీకోడ్ చేయబోతున్నాం. సమాజంలో ఎప్పట్నుంచో నాటుకుపోయిన ఒక నమ్మకం వెనుకున్న అసలు నిజాన్ని లాజికల్గా బయటకు తీద్దాం. ఒక్క వాక్యం మనిషి సైకాలజీ గురించి ఎంత పెద్ద నిజాన్ని చెబుతుందో చూస్తే ఆశ్చర్యపోతాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మిషన్లోకి వెళ్ళిపోతాం. ఆసక్తికరమైన ప్రశ్నతోనే స్టార్ట్ చేద్దాం. డబ్బు మనిషిని నిజంగా మారుస్తుందా? తరతరాలుగా మనందరిలో బాగా పాతుకుపోయిన నమ్మకం గదా ఇది. ఒక వ్యక్తికి సడన్గా బోలెడంత డబ్బొస్తే వాళ్ల ప్రవర్తన, వాళ్ల క్యారెక్టర్ పూర్తిగా మారిపోతుందని చాలామంది గట్టిగా నమ్ముతారు. సంపద అనేది మనిషిని వేరొక మనిషిగా మార్చేస్తుందనే ఈ ఆలోచనను మనం ఇప్పుడు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాలి. నిజంగానే డబ్బుకి మనిషిని మార్చేంత శక్తి ఉందా? మొదటి విభాగం డబ్బుపై ఉన్న అపోహ. ఈ సమాజం దేని నమ్ముతుంది, అసలా నమ్మకంలో ఎంతవరకు నిజముందో ఇక్కడ గమనిస్తే ఒక్కవైపు సమాజం బలంగా నమ్మే మాట కనిపిస్తోంది, డబ్బు క్యారెక్టర్ను మారుస్తుంది అని. కాని రైట్ సైడ్ చూసారా, అక్కడొక పెద్ద ప్రశ్నార్థకముంది. అసలు నిజమేమిటి? ఆ ప్లేస్లో ఉండాల్సిన వాస్తవమేంటి? ఇక్కడే అసలైన క్యూరియాసిటీ మొదలవుతుంది. ఆ ఖాళీ స్థలంలో దాగి ఉన్న ఆ సత్యమేమిటో తెలుసుకోవాలనే ఉత్కంఠ ఇది. రెండవ విభాగం మార్పు కాదు, బహిర్గతం. అంటే మనిషి ముసుగు తొలిగే దశ మనిషిని మార్చదు. ఒకసారి ఈ వాక్యం వినగానే అందులో ఉన్న డెప్త్ మనకు అర్థమవుతోంది. ఈ ఫస్ట్ హాఫ్ సమాజం ఇన్నాళ్లు నమ్ముతున్న దానికి పూర్తిగా ఆపోజిట్గా ఉంది. డబ్బు అనేది కొత్తగా ఒక మనిషిలో ఎలాంటి మార్పు తీసుకురాదు అనేది ఇక్కడ పాయింట్. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తిలో డబ్బు రాకముందు ఏదైనా అభద్రతా భావం ఉందనుకోండి. డబ్బు రాగానే ఆ అభద్రత కొత్తగా పుట్టుకొచ్చినట్లు కాదు, ఆల్రెడీ ఉన్నదే ఇంకాస్త బయటకు కనిపిస్తుంది. అంతే తప్ప మనలో లేని ఒక కొత్త గుణాన్ని సంపద రాత్రికి రాత్రే సృష్టించలేదు కదా. డబ్బు మార్పు తీసుకురాకపోతే మరి అది ఎగ్జాక్ట్గా ఏం చేస్తుంది? ఈ చిన్న గ్యాప్లో మనం ఆలోచించాల్సిన విషయం ఇదే. మన థింకింగ్ ప్రాసెస్ను పూర్తిగా మార్చేబోయే ఆ వాస్తవం కోసం మనం ఇక్కడ ఎదురుచూస్తున్నాం. మూడవ విభాగం మనిషి నిజస్వరూపం. బయటకు కనిపించే బిహేవియర్కి, లోపలున్న అసలు క్యారెక్టర్కి మధ్య ఉన్న అడ్డుగోడ బద్దలయ్యే సమయం మనం అర్థం చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఈ డెఫినిషన్. నిజస్వరూపం అంటే ఫినాన్షియల్గా ఎలాంటి ఇబ్బందులు, పరిమితులు లేనప్పుడు అత్యంత సహజంగా బయటపడే మన క్యారెక్టర్. మామూలుగా సమాజంలో బతుకుతున్నప్పుడు ఇతరుల ఆమోదం కోసమో, పద్ధతిగా ఉండాలన్న భయంతోనో కొన్ని లిమిట్స్ పెట్టుకుంటాం గదా. కానీ సడన్గా లాటరీ తగిలి కోట్లొస్తే ఆ భయాలుండవు, ఎవ్వరి పర్మిషన్స్ అవసరముండదు. అప్పుడు ఆ ఫిల్టర్స్ అన్నీ పోయి ఏ బిహేవియర్ అయితే బయటకొస్తుందో అదే ఒరిజినల్ క్యారెక్టర్. డబ్బు అనేది ఇక్కడ జస్ట్ ఒక టూల్ మాత్రమే అని పూర్తిగా చదువుదాం. డబ్బు మనిషిని మార్చదు, డబ్బు మనిషి నిజ స్వరూపాన్ని బయటపెడుతుంది. అద్భుతంగా ఉంది కదూ. ఒక వ్యక్తి అసలు స్వభావం మంచిదైనా చెడ్డదైనా సరే, డబ్బు కేవలం ఆ లోపల దాగి ఉన్న ఒరిజినల్ మనిషిని బయటకు తీసుకొస్తుంది. ఒకవేళ ఇన్నర్గా చాలా దయగల వ్యక్తి అయితే డబ్బు రాగానే ఆ దయ, దానధర్మాల రూపంలో ఇంకాస్త ఎక్కువగా కనిపిస్తుంది. అదే సెల్ఫిష్ పర్సన్ అయితే ఆ స్వార్థం మరింత ఓపెన్గా బయటపడుతుంది. డబ్బుకే ఎలాంటి పార్షియాలిటీ ఉండదు, అది కేవలం వాస్తవాన్ని ఎక్స్పోజ్ చేస్తుంది. చివరిగా నాల్గవ విభాగం క్యారెక్టర్ మరియు కరెన్సీ. ఇదంతా వినడానికి బాగుంది, కానీ ప్రాక్టికల్గా రియల్ వరల్డ్లో ఇది ఎలా వర్కౌట్ అవుతుందో ఇక్కడ మనం గమనించాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఫస్ట్, డబ్బు అనేది ఒక న్యూట్రల్ టూల్. దానికి స్వతహాగా మంచి, చెడు అనేవి ఉండవు. సెకండ్, చేసే పనులు అంతర్గత లక్షణాలను రిఫ్లెక్ట్ చేస్తాయి. అంటే డబ్బుతో చేసే పనులే బేసిక్ మైండ్ సెట్కి అద్దం పడతాయి. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సంపద అనేది ప్రవర్తనకు ఉన్న ఫిల్టర్లను తీసేస్తుంది. భయం వల్లనో, అవసరం వల్లనో వేసుకున్న ముసుగులు డబ్బు రాగానే పడిపోతాయి. డబ్బు అనేది కేవలం బయటపెట్టే ఒక మాధ్యమనని ఇది క్లియర్గా ప్రూవ్ చేస్తుంది. లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక పవర్ఫుల్ థాట్తో ఈ ఎక్స్ప్లెయినర్ని ఎండ్ చేద్దాం. వెల్త్ అనే కరెన్సీ ఒక వ్యక్తి జీవితంలోకి ఎంటర్ అయినప్పుడు ఆ వ్యక్తి ఒక అసలైన క్యారెక్టర్ను ఎలా కొలుస్తాం? ఇది నిజంగా హ్యూమన్ నేచర్ వైపు చూపించిన ఒక పర్ఫెక్ట్ మిర్రర్ లాంటిది కదా. దీని గురించి ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకునే పర్స్పెక్టివ్ ఖచ్చితంగా మారుతుంది. కేవలం పైపై మెరుగులు చూసి మోసపోకుండా అసలు మనిషిని చూడటం ఎలాగో ఒక కొత్త క్లారిటీ వస్తుందన్నడంలో ఎలాంటి డౌట్ లేదు.